జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదవడ్డమర్వయం చకారచండ తాండవం తనోతు న శివ శివం. ఓం నమ శివాయ. ధరణి రౌండప్కి స్వాగతం. నేను మీ నాగేష్. కట్టెతో కైలాసం, ఈ మాట మీరు విన్నారా? అసలు కట్టెతో కైలాసం సాధ్యమేనా? అంటే మనిషిగా బ్రతికి ఉండగా కైలాసాన్ని చేరుకోవడం సాధ్యమేనా? ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. దానిపై డ్రోన్ ఎగరవేసి స్పష్టమైన విజువల్స్ని విడుదల చేశారు. నిన్ననే ఆ వీడియో చూశాను. నా వెనక బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నది అదే. మానవ మేధస్సు చాలా పరిపక్వత చెందింది. అలాగే సైన్స్ ఖండాంతరాలను, గ్రహాలను దాటేసి విశ్వంలో చాలా అద్భుతాలను చూసి వచ్చేస్తుంది. మరి కైలాసాన్ని చూడగలిగారా? భూమికి చాలా దూరంగా వేరే గ్రహంపైకి చేరుకోగలిగిన మనిషి భూమిపైనే ఉన్న కైలాస పర్వతాన్ని మాత్రం ఎందుకు అధిరోహించలేకపోయాడు? ఒక వ్యక్తి ప్రపంచంలోనే బలవంతుడైన వ్యక్తిని కొట్టగలిగితే, ఓడించగలిగితే, ఆ వ్యక్తి అంతకంటే తక్కువ బలం ఉన్నవాడిని కొట్టలేడా? ఓడించలేడా? ప్రపంచంలోనే ఎత్తైన అంటే 8,848 మీటర్ల ఎత్తు కలిగిన ఎవరెస్ట్ని ఎక్కగలిగిన వాడికి అంతకంటే 2,200 మీటర్లు తక్కువ ఎత్తు ఉన్న కైలాస పర్వతం ఎక్కడం కష్టమవుతుందా? కైలాస పర్వతం ఎత్తు 6,638 మీటర్లు. ఆక్సిజన్ సరిగా అందని ఎవరెస్ట్ను ఎక్కగలిగిన వారు ఆక్సిజన్ లెవెల్స్ సక్రమంగా ఉన్న కైలాస పర్వతాన్ని మాత్రం ఎందుకు ఎక్కలేకపోయారు? ప్రపంచంలో ఎవ్వరూ ఇంతవరకు కైలాస పర్వతాన్ని అధిరోహించలేదా? దీనికి సమాధానం ఎక్కలేదు అని. కానీ కేవలం 3 మాత్రమే అధిరోహించగలిగారు అనేది వాస్తవం. మరి వాళ్ళేమయ్యారు? వారేం చెప్పారు? అసలు వారెవరు? చంద్రుణ్ణి, ఇతర గ్రహాలను, వాటి ఉపరితలాలను ఫోటోలు, వీడియోలు తీసి అక్కడి ఏముందో అణువణువు చెప్పగలుగుతున్న నేటి సైంటిస్టులు హెలికాప్టర్లు పంపించి, డ్రోన్లను పంపించి వాటి ద్వారా కైలాస శిఖరంపై ఏముందో కనుక్కోలేరా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ వీడియో. ఈ వీడియో మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తుందని భావిస్తాను. అందుకే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దయచేసి మన ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆశీర్వదించండి. అటు చూడకూడదురా సామి అంటే ఎందుకు చూడకూడదు? అటు వెళ్ళకూడదురా నాయన అంటే ఎందుకు వెళ్ళకూడదు? ఇలా ప్రతి ఒక్కరికి ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. మరి కైలాస పర్వతం లాంటి ప్రపంచంలో అత్యున్నతమైన క్షేత్రం విషయంలో ఎవరు ప్రయత్నించకుండా ఉంటారా? చాలా ప్రయత్నాలే జరిగాయి. ఎందరో ఆ పర్వతాన్ని అధిరోహించాలని ప్రయత్నం చేశారు. కొందరు మరణించారు, కొందరు వెనుతిరిగి వచ్చేశారు. ఏదైతేనేం దాదాపు ఎవ్వరూ ఆ శిఖరంపైకి చేరుకోలేదు. నేను అటు పురాణాలను, ఇటు సైన్స్ పరంగాను, ఇంకా యథార్థ రుజువులతో వివరిస్తాను. మహాశివుని అనుగ్రహం లేనిదే ఎవ్వరూ అక్కడికి చేరుకోలేరు. ఇదే ఇతిహాసాలు చెబుతున్న సత్యం, చరిత్ర చెబుతున్న గుణపాఠం. ఇతిహాసాలు పరికించి అత్యంత భక్తిపరుడు, అత్యంత శక్తివంతుడు ఎవరు అంటే మీకెవరు గుర్తొస్తారు? నాకైతే రావణ బ్రహ్మ గుర్తొస్తాడు. నిజమే కదా? ఆయన కంటే భక్తిపరుడు, ఆయన కంటే శక్తివంతుడు ఎవరుంటారు? అంతటి భక్తి శక్తి కలిగిన ఆ రావణాసురుడు తల్లికి ఇచ్చిన మాట కోసం ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించాలనుకున్నాడు. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదవడ్డమర్వయం చకారచండ తాండవం తనోతు న శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఈ స్తోత్రం విన్నారా? శ్రీలంక నుంచి హిమాలయాల వరకు సుమారు 3,500 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఢమరకం వాయిస్తూ 1008 పద్యాలను రావణ బ్రహ్మ పాడుతూ దక్షిణ భాగం గుండా కైలాస పర్వతం శిఖరాగ్రానికి చేరుకున్నంత పనిచేశాడు. ఆ ఢమరకు నాదంలో, ఆ స్తోత్రం మాధుర్యంలో, ఆనంద తాండవంలో మునిగిపోయిన శివుడు ఆ విషయం గమనించలేదు. కానీ పార్వతీదేవి గమనించి శివునికి తెలియజేస్తుంది. ఆ వెంటనే తేరుకున్న శివుడు ఒక్క తొక్కు తొక్కితే దొర్లుకుంటూ రావణుడు కిందకు వచ్చి పడ్డాడు. అలా రావణుడు దొర్లుతూ పడినందుకు నిదర్శనంగా పర్వతం దక్షిణ వైపు చీలిక ఇప్పటికీ కనిపిస్తుంది. కానీ పట్టు వదలని రావణుడు
రోజుకో తల చొప్పున 9 తలలు నరుక్కుంటూ శివుని అనుగ్రహం కోసం పరితపించాడు. 10వ రోజున 10వ తల కూడా తెగ నరుక్కునేందుకు సిద్ధపడగా శివుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని ఇవ్వక తప్పలేదు. ఇది తెలిసిందే కదా. ఇవి కేవలం కట్టుకథలు కావు, పుక్కిటి పురాణాలు కావు. ఒక్క విషయం చెప్పనా, భారతదేశం మధ్య భాగంలో ఉన్న మనం ఎక్కడో శిఖరాగ్రాన ఉన్న కైలాసం గురించి ఎలా చెప్పగలుగుతున్నాం? ఎవరెవరో చెప్పిన విషయాల వల్లనే కదా. మరి వారికి ఎలా తెలిసింది? దరిదాపుల్లోకి వెళ్ళి చూడడం లేదా టెక్నాలజీ వల్లనే కదా. మరి ఈ కెమెరాలు, రేడియోలు, టీవీలు, ఇంటర్నెట్లు ఇవేవీ లేని కొన్ని వేల సంవత్సరాల క్రితం కనీసం సరైన దారులు, వాహనాలు కూడా లేని రోజుల్లో చాలా వరకు కీకారణ్యాలు, నదులు అడ్డం ఉన్న ఆ రోజుల్లోనే వాల్మీకి కావచ్చు, వ్యాస భగవానుడు కావచ్చు, రామాయణం మహాభారతంలో ఎక్కడో సముద్రానికి ఆవల ఉన్న శ్రీలంక నుంచి శిఖరాగ్రాన ఉన్న కైలాసం వరకు వివిధ ప్రాంతాలను ఎలా వివరించగలిగారు? అంటే నా ఉద్దేశంలో నేడు డ్రోన్లతో, రాకెట్లతో, ఇంటర్నెట్లతో చూస్తున్న ప్రతిదీ వారు వారి జ్ఞానేంద్రియాలతోనే ఆ రోజుల్లోనే చూశారనే కదా. మరి అంత గొప్పవారు చెప్పినవి కట్టుకథలు ఎలా అవుతాయి? సరే, ఇప్పుడు ఇదంతా మీకు గుర్తు చేయడానికి మూల కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది రావణుడు మ్రోగించిన ఢమరుకునాదం. ఇది ఇప్పటికీ ఆ కైలాస పర్వతంపై వినిపిస్తుందని చెప్పడానికి చాలా రుజువులున్నాయి. వాటిని ఇదే వీడియోలో మీకు వివరిస్తాను. అలాగే పర్వతం దగ్గరలో ఉన్న 2 తటాకాలలో ఒకటి మానస సరోవరం అయితే ఇంకోటి రాక్షస తాల్ అని పిలువబడుతుంది. మానస సరోవరం బ్రహ్మ మనసు నుంచి ఉద్భవించింది అంటారు. ఇందులో శివపార్వతులు నేటికి స్నానం ఆచరిస్తారని చెబుతారు. ఉదయం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 3:30 నుంచి 5 గంటల లోపు కైలాస పర్వతం శిఖరం నుంచి ఈ సరస్సులోకి జ్యోతి వంటి వెలుగు రావడాన్ని చూశామని చెప్పేవారు చాలామందే ఉన్నారు. ఈ సరస్సుకి కిలోమీటర్ దూరంలో రాక్షస తాలు ఉంది కదా. అది రావణుడు 9 తలలు నరుకొని ఆ రక్తం పడిన ప్రదేశం అన్నమాట. మానస సరోవరం సూర్యుడిని ప్రతిబింబిస్తే రాక్షస తాల్ చంద్రుడిని ప్రతిబింబిస్తుంది. ఈ రాక్షస తాల్నే గోస్ట్ లేక్, డెవిల్ లేక్, డీమోన్ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. మానస సరోవరంలో ఒక చుక్క నీటిని తాకినా, శిరస్సుపై చల్లుకున్నా ఆరోగ్యాన్ని ప్రసాదించి జన్మజన్మల పాపాలను తొలగిస్తుందని భావిస్తారు. అదే రాక్షస తాల్ నీటిని తాకడం కానీ సేవించడం కానీ చేస్తే రోగాలు పాలవుతారని నమ్ముతారు. అందుకు కారణం మానస సరోవరంలో నీరు స్వచ్ఛతకు భరోసాగా ఉంటే రాక్షస తాల్ నీరు చాలా ఉప్పుతో కూడి ఉంటుంది. ఇది సైన్స్ పరిశోధనలు చెబుతున్న మాట. పరమశివుడు ఇప్పటికీ కైలాస పర్వతంపై కొలువై ఉన్నాడా? ఆయనే ఎవరినీ పైకి రానియకుండా అడ్డుకుంటున్నాడా? అసలు సైన్స్ ఏం చెప్తుంది? పైకి వెళ్ళిన హెలికాప్టర్లు ఏ సమాచారం తీసుకొచ్చాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకునే ముందు మీకు నాదో ప్రశ్న. కురుక్షేత్ర సంగ్రామం ఎన్ని రోజులు జరిగింది? ఏ 13 రోజులు, బి 18 రోజులు, సి 21 రోజులు, డి 28 రోజులు. ఎన్ని రోజులు జరిగిందో మీకు తెలిస్తే గనక కామెంట్ చేయండి. ఈ ప్రశ్నకు కైలాస పర్వతానికి ఏంటి సంబంధం? యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? ఈ రెండు కూడా వీడియో చివరిలో మీకు తెలియజేస్తాను. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం హిమాలయాలు 1,44,00,000 సంవత్సరాల క్రితమే పుట్టాయని చెప్తారు. సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి ఇప్పటిలా 7 ఖండాలుగా కాకుండా 2 మహాఖండాలుగా అంటే గోండ్వానాలాండ్, లారాసియా అనే 2 భాగాలు ఉండేవట. ఇప్పటి మన భారత భూభాగం అప్పట్లో గోండ్వానాలాండ్లో ఓ చిన్న ముక్కలాగా ఉండేది. సంవత్సరాల పాటు నెమ్మదిగా జరుగుతూ ఇప్పటి ఆసియా ఖండంలోని మరో ముక్కలాంటి భాగాన్ని బలంగా ఢీకొట్టింది. అలా ఢీకొన్న చోటనే హిమాలయ పర్వతాలు పైకి పుడుచుకుని వచ్చాయి. ఈ రకంగా హిమాలయ పర్వతాలు పుట్టాయి. కానీ మన పురాణాల్లో మాత్రం సత్యయుగం నుంచే వీటి ప్రస్తావన ఉంది. మరి ప్రస్తుతం ఈ కైలాస పర్వతం ఎక్కడ ఉంది? మన భారతదేశం, మన హిందువులు ఎంతో గొప్పగా చెప్పుకునే కైలాస పర్వతం ప్రస్తుతం టిబెట్లో ఉంది. చైనా మన భారతదేశం నుంచి 43,000 చదరపు అడుగుల భారత భూభాగాన్ని ఆక్రమించుకుంటే అందులో హిమాలయాలు, కైలాస పర్వతం కూడా వారి ఆక్రమణలో భాగమైపోయాయి. అప్పట్లో నెహ్రూ గారు ఆ ప్రాంతాన్ని పనికిరాని బంజరు భూమి అని అభివర్ణించారని చెడ్డ పేరు ఉంది. కానీ చైనా వారు మాత్రం కైలాస పర్వతం మీద పరిశోధనలు చేస్తూ ఆధ్యాత్మికంగా అక్కడ ఉన్న అద్భుతమైన శక్తిని గురించి తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలే చేశారు. 1990 నుంచి 1996 వరకు ఇలాంటి ప్రయత్నాలు చాలా జరిగాయి.
అందులో కొన్ని చెప్పుకుందాం. రష్యాలో ఉండే లారెన్స్ డిసౌజా అనే ఒక పర్వతారోహకుడు కైలాస శిఖరం ఎక్కాలనుకున్నాడు. 8868 అడుగుల ఎత్తైన ఎవరెస్ట్ను 7000 మంది ఎక్కగలిగినప్పుడు మనం ఎందుకు ఎక్కలేం అని ఛాలెంజ్గా తీసుకున్నాడు. చాలామంది అతని నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆ ప్రయత్నం మానుకోమని చెప్పారు. కానీ అతను దృఢమైన పట్టుదలతో కైలాస పర్వతం ఎక్కడం ప్రారంభించాడు. ఆయనకి ఆ పర్వతం ఎక్కడానికి కావలసినంత ధైర్యం, నమ్మకం ఉంది. కానీ ఇంకా సగం ఎత్తు కూడా చేరుకోకముందే అతను ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడసాగాడు. అక్కడ ఆక్సిజన్ సక్రమంగానే ఉంది, కానీ ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతోంది. అంతేకాదు, మరికొంత దూరం ముందుకు సాగుతుంటే గుండె కొట్టుకునే వేగం ఎక్కువయింది. అయినా అతను ఇంకా ముందుకే వెళ్ళాలని సాహసించాడు. కాకపోతే అప్పుడే అతను కొన్ని విషయాలు గమనించాడు. తన గోళ్ళు చాలా త్వరగా పెరుగుతున్నాయి, వెంట్రుకలు త్వరగా తెల్లబడుతున్నాయి, తన శరీరం తొందరగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. దానికి తోడు ఏదో అదృశ్య శక్తి తనని ముందుకు రావద్దని, వెనక్కి వెళ్ళిపోమని పదే పదే హెచ్చరిస్తున్నట్లు స్పష్టంగా అనిపించింది. వేసే ప్రతి అడుగు మంచులో కూరుకుపోతున్నట్లు, వెనక్కి తీయాలంటే చాలా బరువుగా అనిపించిందట. ఎంతగానో ఆలోచించి అక్కడ ఖచ్చితంగా మనిషికి అంతు చిక్కని అదృశ్య శక్తి ఉందని నమ్ముతూ ఎవరెస్ట్ ఎక్కగలిగిన అతను కైలాస పర్వతం మధ్యలోనే ఎక్కడం ఆపేసి వెనక్కి వచ్చేశాడు. వెనకకు వస్తున్న కొద్దీ గుండె కొట్టుకునే వేగం సాధారణ స్థితికి చేరుకోసాగింది. అలాగే శ్వాస తీసుకోవడం కూడా మామూలయ్యింది. ఇంకోసారి 2004 డిసెంబర్లో మాస్కో నివాసులైన రష్యా అకాడమీ ఆఫ్ నేచురల్ సైన్సెస్కి చెందిన పర్వతారోహకులైన తండ్రి యూరి మరియు అతని కొడుకు కూడా కైలాస పర్వతం ఎక్కడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు చట్ట వ్యతిరేకంగా తలాహోటి అనే ప్రాంతం నుంచి పర్వతం ఎక్కడం మొదలెట్టారు. కానీ కొంత దూరం చేరగానే చీకటి పడడంతో రాత్రికి టెంట్ వేసుకుని పడుకున్నారట. ఉదయం సుమారు 4-5 గంటల మధ్యకాలంలో కొడుకు తండ్రిని ఆతృతగా నిద్రలేపాడంట. ఏం జరిగిందో చూడడానికి బయటకు వచ్చిన తండ్రికి మతిపోయినంత పనైందట. కైలాస శిఖరం నుంచి మానస సరోవరంలోకి వెలుగు రావడం, ఆకాశం నుంచి నక్షత్రాల వంటి వెలుగులు పర్వతాన్ని తాకుతూ మాయమవుతుండడం, అవి పర్వతాన్ని తాకిన చోట స్వస్తిక్ వంటి గుర్తులు కనిపించడంతో వారు కూడా తమ పర్వతారోహణ నిర్ణయాన్ని విరమించుకున్నారట. వీళ్ళైతే ప్రాణాలతో బయటపడ్డారు. కానీ అంతకంటే తీవ్రంగా ప్రయత్నించిన మరికొందరు ప్రాణాలతో లేరు. 1995లో చైనా వారు జపాన్ వారితో కలిసి 17 మంది సభ్యులతో ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి కైలాస పర్వతం ఎక్కడానికి ప్రయత్నం చేశారు. అయితే వాతావరణంలో ఒక్కసారిగా పెనుమార్పులు చోటు చేసుకోవడం, అది కూడా హింసాత్మకంగా మారి ఆ 17 మంది మరణించారు. ఈ సంఘటనతో చైనా ప్రభుత్వం నివ్వెరపోయింది. కొంతకాలం సైలెంట్గా ఉండిపోయింది. ఆ తర్వాత మరికొంతకాలానికి నలుగురు ప్రపంచ గుర్తింపు కలిగిన పర్వతారోహకుల బృందానికి మరోసారి కైలాస పర్వతం ఎక్కడానికి అనుమతిచ్చింది ఆ ప్రభుత్వం. ఈ బృందంలో ఒకరు బ్రిటిషర్, ఇంకొకరు అమెరికన్, మరో 2 రష్యన్లు. వీరి ప్రయాణం మొదలైనప్పుడు కొంతవరకు సవ్యంగానే జరిగిందనిపించింది. కానీ తర్వాత వారం రోజుల పాటు వారు ఏమయ్యారో ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాత కనిపించిన వారిలో అసహజమైన మార్పులు కనిపించాయి. గోళ్ళు, జుట్టు బాగా పెరిగిపోయి చర్మం అంతా వృద్ధాప్యంలోకి మారిపోయింది. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలై చివరికి నలుగురు మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత నడక ద్వారా పైకి చేరుకోవడం అసాధ్యమేనని భావించిన చైనా ఈసారి హెలికాప్టర్లో పర్వతం పైకి చేరడానికి ప్రయత్నం చేసింది. హెలికాప్టర్లో వెళ్ళిన బృందానికి కొంతసేపు ప్రకృతి చాలా అందంగా కనిపించింది. కానీ ఎప్పుడైతే వారు కొంచెం కొంచెంగా పైకి చేరాలని ప్రయత్నించడం మొదలెట్టారో అప్పటి నుండి ప్రకృతిలో స్పష్టమైన మార్పులు రావడం, ఇంకా వాటిని తట్టుకొని ముందుకు పోవాలనుకునే కొద్దీ వాతావరణం భయంకరంగా మారిపోవడం జరిగింది. అప్పటి వరకు ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం అకస్మాత్తుగా భయానకంగా మారిపోవడం వారు ప్రత్యక్షంగా చూశారు. అప్పటికప్పుడు విపరీతంగా మంచు రావడం కనిపించింది. ఇంకా పరిస్థితి విషమించి మంచు కొండలు బ్రద్దలై ఆ మంచు ప్రవాహంలాగా తమ వైపు దూసుకురావడం జరిగింది. ఉరుములు మెరుపులతో భయంకరమైన మంచు వర్షం మొదలైంది. దీంతో హెలికాప్టర్ ప్రయాణం ప్రమాదంలో పడింది. చివరికి ఎలాగోలా వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. వారి అనుభవంలో వారు చెప్పిన వివరాల ప్రకారం అక్కడ దిక్కులన్నీ ఒక్కటిగా మారిపోయాయని, నావిగేషన్ వ్యవస్థ పనిచేయడం ఆగిపోయిందని, అసలు ఎక్కడ ఉన్నామో కాసేపు అర్థం కాలేదని, దాదాపు హెలికాప్టర్ కూలిపోయే పరిస్థితిని నెలకొందని చెప్పారు. ఆ తర్వాత
వారెప్పుడు కైలాస పర్వతం ఆరోహణ చేయాలనే ఆలోచన చేయలేదు. ఇంత మిస్టరీ ఎందుకు జరుగుతోంది? అందరూ చెప్పేది ఒకటే మాట. కొంత దూరం చేరగానే ఇక్కడికి రావద్దు, వెళ్ళిపోండి అనే బలమైన సంకేతాలు చాలా స్పష్టంగా వినిపించడం. చెవులకు ఒక రకమైన శబ్దం వినిపించడం మొదలవుతుంది. అది హెలికాప్టర్ శబ్దంలాగా అనిపించినా తర్వాత పరిశీలనగా వింటే ఢమరకు నాదంలాగా అనిపిస్తుంది. ఇంకా శ్రద్ధగా వింటే ప్రణవనాదంలాగా, అంటే ఓంకారం వంటి శబ్దం చాలా స్పష్టంగా వినపడుతుంది. ఈ శబ్దం ఎందుకు వస్తోందనే ప్రశ్నకు మంచు చర్యలు విరిగిపడడం వలన వచ్చిన శబ్దాలు కావచ్చనేది శాస్త్రవేత్తల సమాధానం. ఇంకో విషయం ఏంటంటే, కొంత దూరం వెళ్ళాక అసలు తాము వచ్చిన మార్గం పూర్తిగా మారిపోతుందట. ఆ పర్వతం కూడా మాటి మాటికి తన ఆకారాన్ని, ప్రదేశాన్ని మార్చుకుంటుందట. అంతవరకు చేరిన వారికి తాము వచ్చిన మార్గం ఏదో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు జరుగుతోంది అన్న ప్రశ్నకు సైన్స్ ఇచ్చే సమాధానం, మనిషికి కేంద్రంగా నాభి ఎలా ఉంటుందో అలాగే భూమికి కేంద్రంగా ఈ కైలాస పర్వతం ఉందట. అంటే ఈ కైలాస పర్వతం ఆధారంగా చేసుకుని సమస్త భూమండలం పనిచేస్తుందన్నమాట. దీనికి తార్కాణంగా ఈ కైలాస పర్వతం నుండి ఉత్తర ధ్రువం 6,664 కిలోమీటర్ల దూరంలోను, దానికి సరిగ్గా రెట్టింపు దూరంలో అంటే 13,332 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ధ్రువం ఉండడం రుజువైంది. ధ్రువం వద్ద 4 దిక్కులు కలుస్తాయి కనుకే ఇక్కడ నావిగేషన్ వ్యవస్థ పనిచేయదు. అంటే దిక్సూచి ఇక్కడ అస్సలు పనిచేయదన్నమాట. 1999లో రష్యాకి చెందిన పరిశోధకులు డాక్టర్ ఎర్న్స్ట్ ముల్దాసేవ్ చైనా ప్రభుత్వం తరపున వారి పరిశోధనలు ముగిశాక వేర్ డు వీ కేమ్ ఫ్రమ్ అనే పుస్తకంలో ఈ కైలాస పర్వతం గురించి ఇలా రాశారు. ఆ పర్వతం ప్రకృతి సిద్ధంగా పుట్టిందని అనిపించడం లేదు. స్ఫటికం, బంగారం, రూబీ, నీలం వంటి వాటితో ఎవరైనా మానవాతీత అలౌకిక శక్తులు లేదా ఏలియన్స్ వంటి వారు తయారు చేసిన అతి పెద్ద పిరమిడ్ లాగా ఉంది అని రాశారు. రాత్రి సమయంలో ఆ పిరమిడ్లోంచి వింత శబ్దాలు వస్తుండేవని, అది సాధారణ విషయం కాదని, అందులో న్యూక్లియర్ వంటి శక్తి ఏదో ఉందని ఆయన రాశారు. ఆధ్యాత్మిక పరిశోధనలో తేలింది ఏంటంటే, కైలాస పర్వతాన్ని పర్వతంగా కాకుండా సజీవ శివలింగంగా చూడాలట. అందుకు సహేతుకంగా పిరమిడ్ ఆకృతిలోని ఈ పర్వతం 4 వైపులా 4 రంగుల్లో స్ఫటికం, బంగారం, రూబీ, నీలంలలో దర్శనమిస్తుంది. అంతేకాదు ఒక్కో ముఖం ఒక్కో జంతు ఆకారాన్ని ప్రతిబింబిస్తుంది. ఒకవైపు సింహంలా, ఇంకోవైపు గుర్రంలా, మరోవైపు ఏనుగులా, నాలుగో వైపు నెమలి ఆకృతిలో కనిపిస్తుంది. గుర్రం హయగ్రీవుడుగాను, సింహం పార్వతీమాత వాహనంగాను, ఏనుగు విఘ్నేశ్వరుని ప్రతిరూపంగా, నెమలి కుమారస్వామి వాహనంగా సాక్షాత్కరిస్తుంది. సాక్షాత్తు పరమశివుడే సతీపుత్ర సమేతంగా ఇక్కడ కొలువయ్యాడని రుజువవుతోంది. కొన్ని సిద్ధాంతాల ప్రకారం పిరమిడ్ వంటి నిర్మాణాల్లో చేసే ధ్యానం, ఆధ్యాత్మిక సాధన ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అంటారు. ఇక్కడ ఈ కైలాస పర్వతంలో ప్రధాన శిఖరం కాకుండా 100 పిరమిడ్లు కూడా ఉన్నాయనిపిస్తుంది. ఈ 100 పిరమిడ్లన్నింటినీ కలుపుకుంటూ పోతే మానవ డిఎన్ఏని పోలిన ఆకృతి ఏర్పడుతోంది. వీడియో చివరికి చేరుకుంటోంది, కానీ మీలో ఒక సందేహం మిగిలిపోయింది. అదే నేను మొదట్లో ప్రస్తావించినట్లు ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించిన ఆ ముగ్గురు ఎవరు? ఒకరు పాండవుల అగ్రజుడు ధర్మరాజు, ఇంకొకరు 11వ శతాబ్దంకి చెందిన బౌద్ధ ఆధ్యాత్మిక గురువు మిలరేప. మీకు మొదట్లో ఒక ప్రశ్న అడగడం జరిగింది కదా, మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది అని. 18 రోజుల పాటు జరిగింది. బంధువులు వారి సైన్యంతో రక్తసిక్తమైన రణభూమిని చూశాక 36 ఏళ్ళు పరిపాలన చేశాక కూడా ధర్మరాజు మనసు అశాంతితో నిండిపోయింది. అందుకే ఆ అశాంతిని తొలగించుకునేందుకు ధర్మరాజు కైలాస పర్వతాన్ని ఎక్కి మహాశివుని దర్శించుకున్నాడు. రెండో వ్యక్తి చైనాకి చెందిన బౌద్ధ గురువు మిలరేప. ఇతని గురించి చెప్పాలంటే 1928 సంవత్సరంలో ఆయన కైలాస పర్వతం ఎక్కారని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది. అది తప్పు. ఆయన 11వ శతాబ్దంలోనే అధిరోహించారు. ఆయన జీవించిన కాలం 1040 నుంచి 1123 సంవత్సరం మధ్యకాలంలో. ఆయన కైలాస పర్వతం ఎక్కిన తర్వాత ఆయన గొంతు మోగబోయింది. మరి పైన ఏం జరిగింది? కైలాస శిఖరంపై ఏముందో చెప్పగలిగేది ఆయన ఒక్కరే. అలాంటి ఆయన గొంతు ఎందుకు మూగబోయింది? దైవశక్తి వలన మాట్లాడే శక్తిని కోల్పోయాడా? లేక అక్కడ చూసింది ఎక్కడా చెప్పకూడదని శివుడే శాసించాడా? లేక
తనకు తానే అక్కడ ఏముందో చెప్పడం ఇష్టం లేక మౌనం ధరించాడా? ఇది మిస్టరీగానే ఉండిపోయింది. ఈ సంఘటన మన పురాణాల్లోని ఒక ముఖ్యమైన వాదనను బలపరుస్తోంది. కైలాస పర్వతం ఎక్కాలంటే యమద్వారం దాటుకుని వెళ్ళాలంట. అక్కడ సాక్షాత్తు యమధర్మరాజే కాపలా ఉంటాడంట. ఒకసారి ఆ ద్వారం దాటాక వెనుతిరిగి చూడకూడదంట. అలా చూస్తే యమధర్మరాజు శక్తిని అవమానించినట్లు అవుతుందట. అందుకే యమద్వారం దాటిన వారు వెనక్కి రావడం జరగదు. మరి మిలరేప ఎలా వెనుకకు రాగలిగారు? కైలాస పర్వతాన్ని అధిరోహించిన వారిలో ధర్మరాజు గారి గురించి పురాణాలు చెబుతుంటే, నేటి చరిత్ర మిలరేప గురించి చెబుతోంది. ఇక్కడే చాలామంది చేస్తున్న ఘోరమైన తప్పిదం ఉంది. 8వ శతాబ్దంలోనే పిన్న వయసులోనే కన్యాకుమారి నుండి కైలాసం వరకు 3 సార్లు పాదయాత్ర చేసిన జగద్గురు ఆది శంకరాచార్యులు కూడా కైలాసాన్ని అధిరోహించారు. అందుకు నిదర్శనం ఆయన కైలాసం నుంచి తెచ్చి ప్రతిష్ఠించిన శివలింగాలే. ఇంత వివరించాక కూడా మీరు అడిగే ప్రశ్న ఒక్కటే, కట్టెతో కైలాసం సాధ్యం కాదా అని. సాధ్యమే. కాకపోతే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులని సర్టిఫికేట్ సమర్పించి అనుమతి పొందాల్సి ఉంటుంది. కాకపోతే కైలాస పర్వతాన్ని ఎక్కడానికి మాత్రం కాదు, 2001 నుంచి ఈ పర్వతారోహణని నిషేధించింది చైనా. కేవలం దర్శించటానికి మరియు ఆ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి మాత్రమే అనుమతి లభిస్తుంది. మానస సరోవర యాత్రకి వెళ్ళేవారు కైలాస పర్వత ప్రదక్షిణ చేస్తారు. ఒకే రోజులో ప్రదక్షిణ పూర్తి చేస్తే పాపాలన్నీ నశించి మోక్షం లభిస్తుందని భావిస్తారు. కాకపోతే ఒక్క రోజులో 52 కిలోమీటర్లు నడవగల శక్తి ఎంతమందికి ఉంటుంది? ఎటువంటి వారికైనా కనీసం 4 రోజులు పడుతుంది. కానీ చాలా తక్కువ మంది 15 గంటల్లో పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు. ఫైనల్గా నేను మీకు చెప్పొచ్చేది ఒక్కటే, దేవుణ్ణి కనిపించమని కాదు, కరుణించమని ప్రార్థించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరందరూ నన్ను ప్రోత్సహించాలనుకుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహం ఉంటే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.